అందరికీ నమస్కారం. ఒక్క దెబ్బతో బాబు కథం. జగన్ గురించి జనం పరుగులు. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇమేజ్ పెరిగిందా? ఆయన విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అంటే తాజాగా జరిగిన పరిణామాలను బట్టి అవుననే పరిశీలకులు చెప్పాల్సి వస్తుంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు తీర్మానం చేసే విషయం కూడా కాదనేది మరికొందరి ఆలోచన. ఏం జరిగిందంటే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత బాధితులను పరామర్శించేందుకు జగన్ అక్కడికి వెళ్లారు. నేరుగా ఆయన స్విమ్స్‌కి వెళ్ళగా అప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అధికారులపై విమర్శలు చేస్తూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. అందరి చూపు ఆయనపైనే ఉంది. అయితే ఇక మీడియా గొట్టాలు కూడా పవన్ వైపే ఉన్నాయి. ఇంతలో పెద్ద కోలాహలం, అరుపులు, నినాదాలు, జై జగన్ అంటూ చేతులు గాలిలోకి లేచాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. అప్పటి వరకు పవన్ చెబుతున్న మాటలే వినిపిస్తున్న చోట అనూహ్యంగా జగన్ నినాదాలు మారుమోగిపోయాయి. ఎంతగా అంటే పవన్ సైతం ఏం జరిగింది? ఎందుకీ కోలాహలం? అని ప్రశ్నించే స్థాయిలో అక్కడ కోలాహలం నెలకొంది. ఇంతలోనే మరో ఆశ్చర్యకరమైన ఘటన కూడా జరిగింది. 4 ప్రధాన మీడియా సంస్థల ప్రతినిధులు పవన్ మీడియా సమావేశం నుంచి తమ మైకులు తీసుకొని పరుగు పరుగున జగన్ వస్తున్న వైపున పరుగులు తీశారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు మరింత ఆశ్చర్యం వేసింది. వెంటనే 2, 3 ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ పరిణామాలను గమనించిన వారు జగన్ విషయంపై ఆసక్తిగా చర్చించుకున్నారు. నిజానికి పవన్‌కు ఉన్న సినీ ఇమేజ్‌తో పోలిస్తే జగన్‌కున్న ఇమేజ్ చాలా తక్కువని చెప్పాలి. ఇక మాస్‌లోను పవన్‌కు ఉన్న ఇమేజ్‌తో పోలిస్తే జగన్ వెనకబడ్డారని చెప్పక తప్పదు. అయినా ఇప్పుడు అనూహ్యంగా అందరి చేతులు జగన్ వైపు లేవడం, మీడియా సైతం జగన్ కవరేజీ కోసం పరుగులు పెట్టడం వంటివి ఆసక్తిగా మారాయి. అంత మాత్రాన జగన్ ఇమేజీ పెరిగిపోయిందని కానీ, పవన్ ఇమేజీ తగ్గిపోయిందని కానీ ఎవరు విశ్లేషించకపోయినా అనూహ్య పరిణామాలు మాత్రం రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.